కథ కాదు జీవితం. అంటే ఇక్కడ రెండు అంశాలమ్మా మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ వ్యక్తి ఎంత కిరాతకుడు, ఎంత ఘోరమైనటువంటి వ్యక్తి అని ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారా, భర్త కావాలి అని అనుకుంటున్నారా, లేదంటే ఇవన్నీ పక్కన పెట్టండి నాకేదో నా జీవనాధారం కావాలి అనేటటువంటి దాంట్లో ఏదో ఒకటి. కిరాతకుడు 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 అంటే కనుక మీరు చెప్పారు, మీ తరపున మేము చాలా ఆలోచించాము, బాధపడ్డాము. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇక్కడ జరిగింది ఏంటంటే, దెబ్బ తగిలింది అప్పుడు ఎప్పుడో తగిలింది దెబ్బ, మీకు ఆయింట్మెంట్ రాయండి అని చెప్పి ఇప్పుడు వచ్చారు 15 సంవత్సరాల తర్వాత. అంటే చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఎవరైనా కూడా చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేటటువంటి ప్రధానమైన అంశం అదే. ఇక్కడ ఏంటంటే మేడం, ఎంత కాదనుకున్నా కూడా మనం సంతోషి గారు అనుభవించినటువంటిది అబ్యూజ్ ఏదైతే ఉందో, అంటే శారీరక పరమైనటువంటి అబ్యూజ్ అవనండి, మానసిక పరమైనటువంటి అబ్యూజ్ అంటే కనుక హింస పెట్టడం, మానసిక పరమైనటువంటి అవనండి, సెక్షువల్ గా అంటే శారీరకంగా హింస పెట్టడం అవనండి, బహుశా అది ఒక తారస్థాయికి చేరింది. అది అతను ఎంతవరకు అంగీకరిస్తాడో అంగీకరించడం అనేటటువంటిది పక్కన పెట్టండి. 16 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితంది. కేవలం మీ మాటల్లో మీరు చెప్పేటటువంటి దాన్ని నమ్మవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండోది, ఒక ఆడది 2 ఆడపిల్లల్ని కని ఈ స్థాయి వరకు పెంచిన తర్వాత నా భర్త ఈ విధంగా నన్ను శారీరకంగా హింస పెట్టాడు అని ఇక్కడికి వచ్చి కూర్చుని అబద్ధం ఆడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మేము నమ్ముతున్నాం. అయితే ఏంటంటే, మీరు చాలా మానసికంగా చాలా బలమైనటువంటి స్త్రీ అమ్మ. మీరు అనుభవించిన అనుభవాలు అన్ని కూడా చాలా భయానకమైనటువంటి అనుభవాలు. 15 సంవత్సరాలప్పుడు మీ పెద్దవాళ్ళు తీసుకొచ్చి, మీకంటే 20 సంవత్సరాలు పెద్ద ఉండేటటువంటి వ్యక్తి, చూపు మందగించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేయటం. నెంబర్ 1, దెబ్బ అక్కడ తగిలింది. రెండోది, మీరు ఇంకా 15 నుంచి 16కి ఒక పాపని, 16 నుంచి 17కి ఇంకో పాపని, 18వ సంవత్సరానికి పరాయి వ్యక్తిని పక్కన తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి మీ మీద బలాత్కరించటము, ఇతను కూడా ఆ అనుభవాన్ని చూసి ఆనందించటము, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగినా కూడా మీరేం చేశారు అంటే కనుక, ఎక్కడా కూడా ఇదవ్వకుండా పోరాడి మీ 2 ఆడపిల్లల్ని తీసుకెళ్లి, సరే పూర్తి స్థాయిలో 7వ తరగతి ఒక అమ్మాయిని చదివించారు. ఆ అమ్మాయికి చూపు మందగించడం వల్ల పూర్తిగా అమ్మాయి చదువుకోలేకపోయింది. ఏదైనా కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. అంటే ఇంత పోరాట పట్టం చూపెట్టారు. అంటే మీ అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, మీ మనసు కూడా, మీ గుండె ధైర్యం కూడా అంత గొప్పగా ఉంది. అదే పద్ధతిలో మీరు పోరాడారు. కానీ వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఇక్కడ అంశం ఏంటంటే, అదే పోరాట పటమి ఇతన్ని శిక్షించటంలో గాని, ఇతన్ని సరైనటువంటి తావులో పెట్టడం గాని లేదు, శిక్షించలేదు, తావులో కూడా పెట్టలేకపోయామంటే కనుక బ్రతుకు తెరువు గురించి 2 ఆడపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేంత వరకు అతని దగ్గర నుంచి రాబట్టవలసినటువంటివన్నీ రాబట్టేటటువంటి దాంట్లో కూడా మీరు మీ యొక్క మానసిక పరమైనటువంటి బలాన్ని చూపెట్టుంటే కనుక మేమందరం హర్షించేవాళ్ళం. అంటే ఇందాకటి నుంచి మీరు మాట్లాడే తీరును చూస్తున్నాను, మీ బాధను ఒకటి చూస్తున్నాను, మీరు మాట్లాడేటటువంటి తీరును చూస్తున్నాను, మీ పదజాలాన్ని కూడా చూస్తున్నాను. ఎక్కడ కూడా మీరు అబ్యూజివ్ గా మాట్లాడలేదు. ఆ మాటలు ఈ మాటలు సర్వసహజంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఆడవాళ్ళు వాడేటటువంటి మాటలు వాడట్లేదు. అది హర్షించేటటువంటి ఒక అంశం. రెండోది ఏంటంటే, కొద్దిగా అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతున్నారు, టెక్నికల్ గా కూడా మాట్లాడుతున్నారు. తెలివితేటలు ఉన్నాయి అనేటటువంటి వ్యక్తిగా మా అందరికి ఇంటర్మీడియట్ వరకు ఈ అమ్మాయి చదివింది అనేటటువంటి నమ్మకం మాకు వచ్చింది. అక్కడి వరకు జరిగినటువంటి ఆ బాధాకరమైనటువంటి ఒక 8-10 సంవత్సరాల పాటు జరిగినటువంటి బాధాకరమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే, ఇతను లేకుండా 15 సంవత్సరాల పాటు ఆ పిల్లల్ని 2 కూడా దగ్గరుండి పెంచినటువంటి అంశం. ఇవన్నీ కూడా మేమందరం హర్షించి గర్వపడేటటువంటి అంశం. ఓకే, ఒక స్త్రీ అంటే ఇలా ఉండాలన్నమాట, తన కాలమే తను నిలబెట్టి పిల్లల్ని ఈ స్థాయి వరకు వేదిపింది. అయితే అన్ని ఇంత ఇదిగా ఉండి ఈ రోజు వచ్చి మళ్ళీ భర్త దగ్గరించి నాకు ఇది కావాలి అనేటటువంటిది అన్నది అంతా కూడా మళ్ళీ ఇప్పుడు వరకు చెప్పినటువంటి స్టోరీ అంతా కూడా యూటర్న్ తిరిగినటువంటి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే నీ తెలివితేటలు నీకున్నాయి, నీ శక్తి సామర్థ్యాలు నీకున్నాయి, నీ కాళ్ళ మీద నిలబడి నీ పిల్లల్ని పెంచుకునేటటువంటి కెపాసిటీ మీకుంది. ఈ రోజు అతనిచ్చేదేంటి మనకి? నెంబర్ 1, లేదు పాపకి ఆరోగ్యం బాలేదు కాబట్టి బహుశా ఆరోగ్యం గురించి తను ఏదో అంటే, నేను అనేది ఏంటంటేనమ్మా, మీకు తెలియకుండానే మీ ఇంట్లో పెంచినటువంటి ఆ పావుని మీరే పాలు పోసి పెంచారు. నేనేమంటున్నానంటే, ఎక్కడి నుంచి వచ్చింది అతనికి బలము? ఏదోలే నా భార్య కూతురు పిల్ల కావాలి అన్నప్పుడు వచ్చి నా తలుపు తడుతుంది, ఈ అమ్మాయి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒకసారి తలుపు తడుతుంది, లేదా రేపొద్దున ఉద్యోగం లేనప్పుడు కడుపు మాడినప్పుడు వచ్చి తలుపు తడుతుంది. ఈమె కావాల్సింది, ఎందుకంటే సింపుల్ గా ఇందాక ఒక మాటలో తేల్చేసాడు అతనికి మెమరీ కూడా, ఇంతకు ముందు మెమరీ ఏమీ లేదు అతనికి. ఇంతకు ముందు 16 సంవత్సరాల క్రితం నేను ఇలా చేశాను అలా చేశాను అన్నది అతనికి గుర్తులేదు. ఇప్పుడు లైవ్ లో అతను ఒక మ్యారేజ్ లో ఉన్నాడు, ఆ మ్యారేజ్ లో 2 పిల్లల్ని అన్నాడు, అక్కడ చాలా బిజీ అయిపోయాడు అతను. ఇక్కడ నీ స్టోరీ గుర్తుండటానికి అతనికి అవకాశం లేదు. అటువంటి వ్యక్తిని ఈ రోజు మీరు ఇక్కడ కూర్చోపెట్టి, నీకు గుర్తుందా నువ్వు వచ్చేసావు, నీకు గుర్తుందా నువ్వు ఇచ్చేసావు,
కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వాలి అనేటటువంటిది ఎలా ఉంది అంటే కనుక అది వెనక నుంచి ముందుకే, అంటే రివర్స్ లో మనం ఈ పోరాటం చేస్తున్నాం అనేటటువంటి భావన నాకు కలుగుతుంది. అతనికి వచ్చినటువంటి ధైర్య సాహసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ధైర్యంగా వెళ్ళాడు, ఒక చిన్న అతనికంటే 20 సంవత్సరాల అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకున్నాడు, కావలసిన విధంగా అతను వాడుకున్నాడు, అవసరం లేదు అనుకుని హింస పెట్టేటప్పటికి నువ్వు పారిపోయేటప్పటికి సింపుల్ గా నిన్ను వదిలినటువంటి సంవత్సరంలోనే వెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసు. అంటే ఏంటంటే అతనికి ఎక్కడా కూడా నీకు తగిలినటువంటి బాధ అతనికి అర్థం కాకపోగా అతను సుఖం అతని సంతోషం గురించే చూసుకున్నాడు. దాన్ని మీరు ఎలా బలపరిచారు అంటే కనుక ఎప్పటికప్పుడు ఏటీఎం మెషిన్ లాగా మీరు వెళ్ళి తలుపు తట్టి అడగటం వల్ల అతను కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఈ అమ్మాయికి ఈ మాత్రం డబ్బులు పడేస్తే కనుక ఈ అమ్మాయి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు తీసుకోలేదు సార్, నేను అడగలే కూడా. అదే పెళ్లి చేయటం గానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటమ్మా ఒక పాయింట్, ఈ రోజు మన ఝాన్సీకి నిజంగా ఆపరేషన్ అనేటటువంటి అంశం రాకపోతే కనుక ఈ రోజు మీరు ఈ వేదిక మీదకి వచ్చి ఉండేవారా? లేదు సార్, నా మాట వినండి. కాదు సార్, నాకు 4 ఆపరేషన్లు అయినాయి మేడం. అయితే ఇప్పుడు నాకేమో షుగర్, బీపీ, థైరాయిడ్ లేదమ్మా అయిపోయినా. నేను 2 నిమిషాలు మాట్లాడాక మీరు మాట్లాడతారు. అమ్మ మీరు మీ ముగ్గురు ఆడవాళ్ళు అనుభవించినటువంటి అనుభవాల మీద మాకు పూర్తి స్థాయి బాధ ఉంది, సానుభూతి కూడా ఉంది, అందులో మేమేమి తప్పు పట్టట్లేదు. కానీ ఏంటంటే మనిషిని ఒక మనిషి దగ్గర నుంచి మనం కావలసినటువంటిది రాబట్టుకునేటటువంటి ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, ఒక పరిస్థితి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అవేమి మనం అనుసరించకుండా ఎప్పటికప్పుడు మనం అతను తలుపు తడుతూ ఉంటే కనుక అతనికి వచ్చేటటువంటి ధైర్యం ఏంటంటే మీరు ఎప్పుడో గానీ నోరెప్పుడు ఇప్పుడు సింపుల్ గా అతను కూర్చుని వచ్చి ఏమన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు, ఏం కావాలో చెప్పండి అన్నాడు, అంతే. అంటే మీరు దేనికో దానికే వస్తారు కానీ ఇక్కడ బంధాలు బాంధవ్యాల గురించి మీరు రారు అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. నిజంగా మేడం అడిగినటువంటి ప్రశ్నించేటటువంటి తీరు ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే కనుక భవానీకి నిజంగా ఆ స్థాయి ప్రాబ్లం వచ్చిందా, లేదంటే ఆ స్థాయి ప్రాబ్లం వస్తుంది అని ఊహించుకుని మీరు ముందుగానే పోలీస్ స్టేషన్ కి కోర్టులకి తిరగటం మొదలు పెట్టారా అనే అనుమానం మాకు వచ్చింది. అంటే ఏంటంటే మీరు సైకలాజికల్ గా ఎలా ఉన్నారు అంటే కనుక ఈ రోజు నా భర్త ఎలాగైతే ఉన్నాడో, ఎలాగైతే తాగి హింస పెట్టి బాధ పెట్టాడో రాకూడదు అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా మీ అల్లుడు గారిని మందలించేటటువంటి ప్రయత్నం మొదలు పెట్టారు. అతనికి ఈ రోజు కసి కోపం ఇక్కడ వరకు పెరుగు ఉంటది, ఎందుకంటే ఈ మాత్రం తాగి వచ్చిన దానికే పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారా అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆ అమ్మాయి మీదే కాకుండా మీ మీద అందరి మీద పడుకుంటారు. నెంబర్ 2 ఏదన్నా ప్రేమతో సాధించుకో. ఒకటి మీరు అందరూ కూడా ఏంటంటే బయాస్డ్ అయిపోయారమ్మా. బయాస్డ్ అంటే కనుక ఒక దిక్కును మారిపోయారు. ఎందుకు? నెంబర్ 1 సంబంధం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అసలు క్యారెక్టరే లేదనేటటువంటి ఈ వ్యక్తి తీసుకొచ్చాడు కాబట్టి మీ మైండ్స్ ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది. ఇతను తీసుకొచ్చిన సంబంధం కాబట్టి ఇతనిలాగే ఉంటాడని ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు పెళ్లే చేసుకోకూడదు. పెళ్లి ఎందుకు చేస్తారు? సరే తాగటం మేము ఎవరు సమర్థించట్లేదు, కానీ తాగటం మొదలుపెట్టి లేటుగా వచ్చాడు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాడంటే రేపటి రోజు ఇలా మారిపోతాడు అనేటటువంటి ఉద్దేశంతో ముందే బ్రేక్ వేయటం మొదలు పెట్టారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఎక్కడి నుంచి అయితే మొదలైందో అది మీ పిల్లలకి, ఆ వంశాలకి ఏదైతే ఈ జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు కంటిన్యూ అయిపోతున్నాయి, మీ మానసిక పరిస్థితులు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా. ఇక్కడ సింపుల్ అమ్మా, చాలా సింపుల్. ఇక్కడ నువ్వు కేవలం ఇక్కడికి వచ్చింది ఏంటంటే నా భర్త నాకు కావాలనో లేదంటే అదేమీ కాదు, సింపుల్ గా ఏంటంటే యూ వాంట్ సమ్ సెక్యూరిటీ అండ్ సెటిల్మెంట్, అంతే కదమ్మా. లేదు సార్, నాకు భర్త ఏమొద్దు సార్, నాకేంటంటే అదేమ్మా నీకు భర్త వద్దన్నదే చెప్తున్నాడు ఆయన కూడా. నాకు భర్త వద్దు, నాకు ఏదైనా సెటిల్మెంట్ కావాలి, నాకు ఏదైనా జీవనాధారం కావాలి అని అడగడానికి వచ్చారు. అదే సార్, నా పాపకి నువ్వు అమ్మ సంతోష్ ఒక్క అక్కడమాట, నువ్వు కావాలన్నా అతను అక్కడ పాతాళలోకం కూరిపోయాడు. అక్కడ 16 సంవత్సరాల పాటు అక్కడ ఒక వైవాహిక జీవితం, 2 పిల్లలు. అతను వచ్చేటటువంటి దానికి అవకాశం ఏం లేదు, ఆ సందర్భం లేదు, అది తీసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఏంటంటే మీ అందరికీ కావాల్సింది ఏ న్యాయం అదే కూడా అతను కూడా అడిగాడు, ఏం కావాలని అన్నాడు, ఏముందో ఇస్తాడో అన్నది మేడం గారు. చెప్పండి మేడం. మేడం యాక్చువల్ గా ఇక్కడ మన ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చూస్తుంటే తెలుస్తుంది ఇంకా మహిళలు ఎంత దారుణమైన కొన్ని సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అని. అంటే మైనర్ మ్యారేజ్ల విషయం గానీ, వీటికి సంబంధించి వీళ్ళు పెళ్లి చేసిన తర్వాత హెరాస్మెంట్లకి సంబంధించి ఏజ్ గ్యాప్ మ్యారేజ్లు గానీ, కేసులు వేయడం, కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ యూజ్ చేసుకోవడం, బేసిక్ లక్షణాలు కూడా తెలియకపోవడం, ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు సపోర్ట్ ఎట్లా చేశారో మరి నాకు అర్థం కాలే. 15 ఏళ్ళు 16 ఏళ్ళు అలా గ్యాప్ ఉంటే లీగల్ గా అమ్మా యాక్చువల్ గా చాలా వీక్ అయిపోతే దయచేసి అవి తెలుసుకోండి.
ఇన్ కేసు వాళ్ళు తప్పు చేశారు అనిపిస్తే ఖచ్చితంగా ఇమీడియట్ గా కేసులు వేసుకోవడం. ఇప్పుడు మీ అల్లుండి ఏ రకంగా నువ్వు కంట్రోల్ చేయాలనుకున్నావో మీ ఆయన చేసిన తప్పుకి నువ్వు చాలా పెద్ద కేసులు వేయాలి ఆ రోజున. ఇక్కడ 2 పాయింట్స్ బేసిక్ గా చెప్పాలి మేడం. యాక్చువల్ గా గవర్నమెంట్ ఫండ్స్ తీసుకునేది కానీ, గవర్నమెంట్ మనం ట్యాక్స్లు కట్టేది కానీ, కొన్ని వేల కోట్లు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది. మీరు ఏదో ప్రైవేట్ స్కూల్స్ లోనే చేర్పించాలి అని మీరు పిల్లల్ని 7th క్లాస్ వరకు చదివించి ఆపేయడమో, లేకపోతే వాళ్ళు చదువుకుంటే చదువుకున్నారు, నా పని నేను చేసుకుంటాను అన్నట్లు వదిలేయడం మీరు తప్పు చేసిన పనమ్మా. ఇలా ఎవరన్నా చదివించలేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించడం తప్పే కాదండి. అది నామోషి కాదు, అసలు చదవకుండా ఉండడం నామోషి. దయచేసి చదివించడానికే చూడండి. ఇప్పుడు మీ ఆయన అక్కడ కూర్చొని గర్వంగా ఏం చెప్తున్నాడు, గురుకుల పాఠశాలలో మా పిల్లలిద్దరిని చదివిస్తున్నాడు అంటున్నాడు. మరి ఈ పిల్లలిద్దరు ఆయన పిల్లలు కాదేమో, ఆయన మాట్లాడే విధానం బట్టి మనకు ఆలోచిస్తాం. ఆయన చదివించలే మేడం, ఆయన చదివించిన వాళ్ళు ఆల్రెడీ ఫ్రీగా చదివించే పద్ధతి ఆయన తెలుసుకున్నాడు. మాట్లాడతానండి. ఫ్రీగా చదివించే పద్ధతి ఒకటి ఆయన తెలుసుకున్నాడు. మీరు కూడా అలా తెలుసుకుని పిల్లల్ని అట్లా వేసుంటే బాగుండేది. నువ్వు బతకడం ఎట్లాగో తెలుసుకున్నావు గానీ చదువు ఈ రోజున చాలా ఇంపార్టెంట్ అనేది దయచేసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ప్రైవేట్ స్కూల్స్ లోనే చేర్పించాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ నేను చెప్పేది, చాప కింద నీరులాగా ఒక చిన్న పాయింట్ ని చాలా సైడ్ చేసిన పాయింట్ అండి. చాలా కేసులు మేము చూస్తూ ఉంటాం. భర్త గాని ఇంకొకళ్ళు గాని ఎవరైనా డబ్బు కోసమో ఇంకొక దాని కోసమో వాళ్ళ బిజినెస్ కోసమో ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉండమనో లేకపోతే ఫోర్స్ చేసో ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొస్తే మీరు ఆ టైంలో ఏం చేసినా కూడా అది సెల్ఫ్ డిఫెన్స్ కిందకు వస్తుందమ్మా. దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయకండి. ఇమ్మీడియట్ గా కోర్టు కన్నా, అంటే మీరు వెళ్లి ఆ తప్పుడు పని చేసి అతనికి డబ్బు ఇచ్చే కంటే అట్లాంటి వదిలేసి నీ కాళ్ళ మీద నువ్వు బతకడం బెటర్ కదా. నువ్వు 3 years ఎందుకు ఆ పని చేసుకుంటూ వచ్చావు? చెయ్యమంటే నువ్వెట్లా చేస్తావు? నువ్వే కాదమ్మా, ఇలా ఎవడన్నా చెయ్యమంటే ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి. నీ శరీరాన్నే తాకట్టు పెట్టేవాళ్ళు కాపురమే అవసరం అట్లాంటి వ్యక్తులతో. ఈ పాప అలా వేసుంటే చాలా గర్వంగా మాట్లాడేవాళ్ళు. తర్వాత రోజున నువ్వు వెళ్ళి ఇవ్వాలమ్మా. అక్కడ కూడా దానికి సంబంధించి ఎన్జిఓలు ఉంటాయి, లేదా ఆ టైం కి మీరు వెతుక్కుంటే గవర్నమెంట్ కి సంబంధించి చాలా దొరుకుతాయి అమ్మా. తెలీదు అంటే కుదరదు. తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఈ 2 పాయింట్స్ మేజర్ గా మాట్లాడాల్సిన ఇష్యూ మేడం. యాక్చువల్ గా అతను ఇందాక కొన్ని మాట్లాడినాడు. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగితే ఏదో కష్టపడి ఆవిడ సంపాదించిందంతా ఇంటికే పెట్టింది కదా అంటే, ఆవిడ ఎక్కడ కష్టపడింది? నేనే అంగన్వాడీ ఇప్పించాను, నేనే అంటే సంపాదించి ఇచ్చింది కదా, అదేం చేసావు? ఆ డబ్బంతా ఏమైంది? 10 అమ్మాయితో కాపురం చేస్తే 16 years తర్వాత కాదు, 20 years తర్వాత కూడా డైవర్స్ ఇవ్వని కేసులు, ఇట్లా ఇల్ హెల్త్. ఆ పిల్లలు నీ పిల్లలా కాదా అని మాట్లాడాల్సిన డౌటే లేదు. నీ ఫేస్ అలా దిగిపోయింది, నీ పిల్లలకి కనిపిస్తుందా? నీ జబ్బులు అలా దిగిపోయినాయి. నీ ఆస్తి గాని నీ సంపాదన గాని దిగొద్దా? డైవర్స్ రాకుండా నీ పిల్లలు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళు మేజర్ పిల్లలైనా వాళ్ళ హెల్త్ బాగోపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళ మెడికల్ కి సంబంధించి అన్ని మీరు క్లియర్ చేయాల్సిందే. ఎక్కడి నుంచి తెస్తానని అనవసరం అమ్మా. ఈ రోజు ఇక్కడ అతను సెటిల్ చేసుకొని ఏదన్నా ఇస్తాను అంటే ఓకే, లేదా కనీసం లా తెలుసుకోండి. వెళ్ళి లోక్ అదాలత్లు ఉంటాయి, మీరు లాయర్లు పెట్టుకోలేకపోయినా పర్వాలా, న్యాయ సేవా సదన్ అని ఫ్రీకి సంబంధించి ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి ఈ అమ్మాయికి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ అతని ఆస్తుల దగ్గర నుంచి గానీ అతని దగ్గర నుంచి గానీ వసూలు చేస్తారు. 15 ఏళ్ళు అయిపోయినాయి, 20 ఏళ్ళు అయిపోయినాయి అనేది కాపురం నిలబెట్టుకోవడానికి పనికిరాదేమో గానీ ఇలాంటి విషయాల్లో లాని వాడుకోవడానికి పనికొస్తుందమ్మా. మీకు డైవర్స్ రాలేదు కాబట్టి. ఇన్ కేస్ మీకు డైవర్స్ వచ్చినా అది మ్యూచువల్ డైవర్స్ కాకపోతే ఈ పాపకి మెయింటెనెన్స్ వస్తుంది, ఈ పాపకి మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఈ రోజు అతను ఇక్కడ సెటిల్ చేసుకున్నాడా మేడం గారి ముందు, అదృష్టవంతుడు. లేదా కోర్టుకి వెళ్ళి ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీడింగ్స్ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఆటోమేటిక్ గా మీకు అమ్మాయికి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని వసూలు చేయొచ్చు వితౌట్ అడ్వకేట్. మీరు లోక్ అదాలత్లో గవర్నమెంట్ లాయర్లు పెట్టుకుని కూడా చేసుకునే అవకాశం మీకు ఉంటుందమ్మా. మేడం ఎలా చెప్తారో అది వినండి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మీరు చేసిన ఏదో పనుల గురించి మాట్లాడాలంటే కూడా చాలా అసహ్యంగా ఉంది. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీరు అడిగితే మీరు ఆవిడ వెళ్ళిపోయిందని, ఆవిడ అడిగితే మీరు కొట్టారని, ఇక్కడ ఏదో పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఎవరి గురించి ఎవరు చెప్పాలని పక్కన పెడితే 110% ఆవిడ చెప్పిందే నమ్మాలి. ఎందుకంటే ఒక ఆడది ఇలా కూర్చొని ఇన్ని లక్షలు అంటే పక్కన అలాగా వయసు వచ్చిన 2 ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇన్ని లక్షల కోట్ల మంది చూస్తుండగా ఇలాంటి ఒక విషయం ఏ ఆడది చెప్పదండి.
ఇలాంటి ఒక వెధవ పని నా మొగుడు నన్ను చేయమన్నాడని ఏ ఆడది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ మొగుడన్నా- ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మొగుడన్నా చేయమంటాడు మేడం? మరి నీలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎందుకు చేయరు? ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది బోల్డ్ ఉన్నారు బయట. మంది ఉన్నారు. చూపించమంటావా? ఏ మొగుడన్నా చేయమంటాడంటావేంటి? ఎంతమంది వాళ్ళు మొగుడు- చేసిన తప్పులు ఏమి ఎరకగా మేడం, వాళ్ళు చెప్తే వాళ్ళ జనంతారా లోకంలో? మరి నాకు అర్థం నువ్వు- కాదు. నువ్వు చెప్పేది ఏంటి? ఎందుకు వదిలేసి వెళ్తుంది ఆవిడ? మేడం అతను ఇద్దరు బతుకుంటే పిల్లల్ని అంత కన్నాక మాట్లాడొచ్చండి, ఈయన ఎందుకు క్యారెక్టర్ వదిలేసి మొత్తం తెలుస్తుంది. అదే ఇప్పుడు ఆమె అలాంటి వాళ్ళు ఉంటారా అని అంటున్నావు కదా, అలాంటి వాళ్ళు ఉంటారని నీకు తెలుసు, ఎందుకంటే నువ్వే ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. 10 ఏళ్ళు సంవత్సరం కాపురం చేసి ఆవిడనే సరదాగా అయితే వదిలి వెళ్ళిపోదుగా నిన్ను, ఇద్దరు పిల్లల్ని గాని, సరేనా? నేనే తెల్లగొట్టలే కదా మేడం, ఆమెనే వచ్చేసింది. అవును, మరి నువ్వు వెళ్ళగొట్టక్కర్లేదు. ఇలాంటి ఏదో పనులు చేస్తే ఎలా ఉంటది? ఎవరుంటారు? నీకు తెలుసు ఎలా చేస్తే వెళ్ళిపోతుందని తెలుసు కాబట్టి నువ్వు అలా చేసావు. జాబ్ ఉంచుకున్నా నేనెందుకు చేయమంటా మేడం? వాళ్ళు చేసుకుని వాళ్ళు పోయింది, వాళ్ళు బాధ పెట్టుకుని నేను పొమ్మని బాబు నీకు అసలు పశ్చాత్తాపమే రాదా? నీకు అసలు జాలి కలగదా? లేదు, అతనికి రాదు. ఆ? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ వ్యక్తికి ఉండాల్సిన ఒక 16 years ఇంకొక ఆవిడతో సెటిల్ అయిపోయి ఇద్దరు పిల్లలు కానీ అసలు అతనికి వైఫ్ పిల్లలు అన్నది ఆ మిస్సింగే లేదు కదా అతనికి. లేదు, bonding ఇమీడియట్ ఈవిడ వెళ్ళంగానే ఇంకో పిల్లం వచ్చే, ఈ పిల్లలు వెళ్ళంగానే ఇంకో పిల్లలు వచ్చే, అసలు అక్కడ ఎక్కడ నీకు ఆ ఎమోషనల్ మిస్సింగే లేదుగా నీకు. అరే నాకు పెళ్ళం లేదు పిల్లలు లేరు అన్న బాధే లేకుండా ఇంకొక ఆవిడ రెడీ అయిపోయింది కదా. ఆ మహాతల్లి ప్రోగ్రామ్ చూస్తే అమ్మ నీకు దండం, ఇలాంటి ఎదవని ఎలా పెళ్లి చేసుకున్నావో. చట్టపరంగా నువ్వు ఎవరినైతే నువ్వు ఏ లాయర్ దగ్గర రాసుకున్నా ఏది పనికి రాదు. నీ ఇంట్లో ఉన్న నువ్వెవరైనా నీ సోకాళ్ళు పెళ్ళాం అనేవాడు నీ పెళ్ళాం కాదు చట్టపరంగా. నీవు ఈవిడికి విడాకులు ఇచ్చిన రోజే ఆ పెళ్లి చెల్లుద్ది. ఈవిడికి నువ్వు విడాకులు ఇవ్వలేదు, అర్థమైందా? అరే ఉండవయ్యా, ఇచ్చావా విడాకులు ఇచ్చావా? నోటీస్ పంపించిన మేడం. పక్కన పెట్టండి. నోటీస్ పంపిస్తే నో అడ్రస్ అని వచ్చింది మేడం. వీళ్ళ తమ్ముడే పోస్ట్ మ్యాన్ ఉండే అప్పుడు ఏమన్నా లేరు, ఒక రానివయ్యా. లేరన్నప్పుడు ఎక్కడ వెతకాలి మేడం? నీకు అప్పుడు కోర్టు ఇస్తుంది, నీకు కోర్టే ఆర్డర్ ఇస్తుంది. ఓకే ఆవిడ దొరకలేదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొని ఆర్డర్ ఇస్తుంది. అలాంటి ఆర్డర్ నువ్వు తీసుకొని పెళ్లి చేసుకున్నావా? లేదు కదా, ఆర్డర్ అయితే తీసుకోలేదు. లేదు కదా. సో అందుకని నేను చెప్తున్నా, నువ్వు వదిలే, నువ్వేం చేసావని నేను అడగల. ఇప్పుడు నీ పెళ్లి నువ్వు ఏదైతే చేసుకున్నావో అది చట్టపరంగా తప్పు. నిన్ను లోపలేయడానికి, లేకపోతే ఇప్పుడు నీతో సంసారం చేస్తున్నావు లోపలేయడానికి ఇదన్నిటికీ సరిపడా చట్టాలు ఉన్నాయి. సో అందుకని ఆ జోలికి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. నువ్వు నీ పెళ్ళాంకి నీ పిల్లలకి ఏం సెటిల్మెంట్ చేస్తావు? ఒక పల్లెటూరులో గుడిసె ఉన్నది మేడం, రేకుల గుడిసె ఉన్నది అంతే. వేరే పెద్ద హాస్టల్ బిల్డింగ్ ఉంటే ఒక ఇప్పుడు మీ అమ్మ ఏం ఆస్తి పంచుకున్నారని చెప్పా వాళ్ళ అన్నదమ్ములు? వాళ్ళు ఇల్లు పంచుకోరు, మరి రోడ్డుకు షాప్ ఉంది, మంచి మ్యారేజ్ బుర్ లో జాబ్ చేస్తుండు, పైసలు ఉన్నాయి మేడం ఆయన. మరి అప్పుడు ఆవిడ సంగతి ఏంటి? ఆవిడ చెప్తుంది కదా, మీ వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తి అయితే మీరు పంచుకున్నారు కదా. మన ఇందాక నువ్వే అన్నావుగా మాటల్లో. ఇల్లు ఉండే మేడం, ఇల్లు ఉంటే ఒక 3 రూమ్లు ఉండే, మనిషికి ఒక రూమ్ పంచుకున్నాం అంతే. ఇప్పుడు ఆవిడకు ఒక రూమ్ ఇచ్చేస్తారు, ఆవిడ పిల్లలు వచ్చి ఉంటారు. ఆమె గురించి ఒక రూమ్ పోర్షన్ పక్కగా అలాగనే ఉంది కదా. ఉంది ఇప్పుడు ఆ పోర్షన్ ఓపెన్ ప్లేస్ ఉంది మేడం. ఓపెన్ ప్లేస్ అంటే అక్కడ ఎలాగుంటారు? బిల్డింగ్ లేకుండా ఉండాలంటే అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి మా మేడం. ఓపెన్ ప్లేస్ కూడా నా సొమ్ముతోటి తీసుకున్నది మేడం, మా ఓపెన్ ప్లేస్ కూడా. సరే ఏదో ఇప్పుడు అది ఇస్తానంటున్నాడు కదా, వెళ్ళి ఆ ఓపెన్ ప్లేస్ లో ఏదైనా కట్టుకొని ఉండండి అమ్మా. అది ఆవిడ పేరు మీద రాసిస్తారా? రాసిస్తాం మేడం, ఆ పేరు మీదే ఉన్నది అది. ఆవిడ పేరు మీద రాసిచ్చాయి, ఆ పిల్లల పేరు మీద ఆవిడ పేరు మీద ముందు రాసిచ్చాయి. రాసిస్తావా? రాసిస్తాం మేడం. మా పిల్లలకి మందికి ఎట్లా ఇస్తాం మేడం? నీ పిల్లలకే ఇమ్మంటున్నావు, వాళ్ళకి ఇప్పుడు ఇమ్మని చెప్తున్నాం కదా. నీ పిల్లలకి ఇవ్వి. ఇప్పుడు 6 రూమ్స్ ఉన్నాయి మేడం, 6 రూమ్స్. అదేదో స్థలం ఉంది, అది ఓపెన్ ఇస్తాడా? ప్లేస్ వెనకాల నిండా ఉంది. మా ఇప్పుడు అతను ఏమి రాసిస్తాడు, మీకేమి రాసివ్వాలి అడగండి. ఇప్పుడు నీకైతే చట్టపరంగా నీ కూతుర్లకి నువ్వు ఆస్తి రాసివ్వాలి, అర్థమవుతుందా? నా స్టిల్ తీసుకోమని మేడం, ఏమి ఇస్తే. తీసుకోమని అంటే ఉన్నది ఏదైనా చెంచాడు షుగరా నువ్వు రాసివ్వాలి కదా. మేము కూడా అలాగే పంచుకున్నాం. ఇది అరే ఎలా పంచుకుంటారయ్యా? రాసుకోవాలి, నీకు బుర్రా బుద్ధి లేదా? రాసివ్వాలా లేదా? అరే అడుగుతుంటే సమాధానం చెప్పవయ్యా. రాసియాలి మేడం. మరి రాసిస్తానని చెప్పు అంతే. రాసిస్తానని చెప్పండి. ఇప్పుడు రాసివ్వు నువ్వు వాళ్ళకి. మేము చెప్పేది అదే, వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు నీకు ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వద్దని మేమేం చెప్పట్లే. నీ ఆస్తి అనేది ఏదైతే ఉందో సమానంగా ఈ పిల్లలకి ఆ పిల్లలకి రాయాలి. ఇప్పుడు ఆవిడ వచ్చి అక్కడ ఉంటది ఉండమని మేడం, ఎవరు అంటారు కదా. అయిపోయిందా? ఎవరు వద్దన్న నేను అడిగాను, నిన్ను ఎవరన్నా వద్దన్నారని అడిగాను నేను అడిగిన దానికి మట్టుకు సమాధానం చెప్పి, ఎక్కువ మాట్లాడద్దు. ఉండమనండి అంతే. ఉండమని చెప్తున్నా, సో ఆవిడ ఉంటది అంతే. ఉండమనండి, అక్కడ తాప. ఎవరొద్దన్నారు? మళ్ళీ అదేంది వెనక ఒక తోక? సో దానికి ఓకేనా? ఇస్తావా?
ఇస్తాం మేడం, పెళ్లి కూడా చేస్తాం మేడం. ఎందుకంటే మా పాప వెరీ గుడ్. ఆయన చేస్తానంటున్నాడు, ఇంకోటి మేడం, చూస్తానంటున్నాడు. అమ్మ వెళ్ళి ఉండండి, మీకేంటి అభ్యంతరం? ఇప్పుడు పెళ్లి అయిపోయింది కూడా కదా. చేస్తే అప్పుడే అయిపోతుండే మేడం. వీళ్ళు ఏం చేసిర్రు, ఆ. నాకు ఆల్రెడీ పెళ్లి చేయాలని నా ఉద్దేశం కూడా ఉన్నాయి. మా రిలేషన్ కూడా చెప్పారు మీ పాపలను చేయాలంటే, సరే నేను ఎట్లా మ్యారేజ్ అయినా మంచి మంచి చూసి చేద్దామంటే వీళ్ళు అసలు నాకు ఓపిక టైం ఇవ్వలేదు మేడం. అయితే వీళ్ళు ఓపిక పట్టలేదు. ఏమయ్య వాళ్ళు ఏమన్నారు, చుట్టాలు ఏమన్నారు, మంచిగా చూద్దాం ఒక నెల 2 నెలలు టైం తీసుకున్నారంటే లాక్డౌన్ పోయిన సంవత్సరం నాకు రాత్రి బాగులు దమ్ముకు తేవాలి. ఎడ్యుకేషన్ అడుగుతారు మేడం, అమ్మాయిలు ఎడ్యుకేషన్ చేయించలేదు ఆమె. ఇప్పుడు రేపు సరే, ఆ అమ్మాయికి కళ్ళు కనబడవు, అందుకని అమ్మాయి చదువుకోలేకపోయింది. నేను ఆవిడే చేస్తా, ఆవిడ కూర్చొని వాళ్ళ ఒళ్ళో కూర్చొని రాయలేదు ఎగ్జామ్. ఆ పిల్లలు నేను కూడా చదువుకుంటేనే కదా. చదువుకోను మేడం, నేను కూడా నా పరిస్థితి సార్, నా పిల్లలే పాప చదువు వచ్చింది చదువు మేడం. రానప్పుడు ఎక్కడప్పుడు అప్పుడు ఆ పెద్ద అమ్మాయి చదువుకోనందంట. ఆవిడేం చేస్తుంది? ఈ చిన్న అమ్మాయికి ఏమో కళ్ళు కనబడలేదు, ఏం చేస్తుంది? ఆవిడ వెళ్ళి కూర్చొని రాస్తా చదువుతుంది. లేదు వాళ్ళ మేడం, బదులు చదువుకున్నా నేను మళ్ళీ కూడా చేస్తాను. ఆమెకి ఏం సాయం కావాలో అందుకని చేస్తాను. చదివించలేదు అని మాట్లాడదు. ఆవిడ చదివించింది. 7వ తరగతి వరకు అమ్మాయి చదువుకున్నంత వరకు చదువుకుంది. ఈ విషయం ఉంది మేడం, చదువుకోలేనప్పుడు ఈ అమ్మాయి మానేసింది. ఎవరేం చేస్తారు? 7వ తరగతి ఏమైనా విలువ ఉందా మేడం? అయితే ఆ పిల్ల కళ్ళు కనబడకపోతే ఎట్లా నేర్చుకుంటుంది చదువు? ఎలా వెళ్తుంది? మీ ఊర్లోనే కదా అందులో ఏదో సంబంధం చూసి తీసుకురావయ్యా, అమ్మాయికి నచ్చింది. ఎలా వెళ్ళి చదువుతుంది అమ్మాయి? ఆయనకే చెప్పారు మేడం, బోర్డు కనిపిస్తలేదు. వీక్నెస్ నరాల వీక్నెస్ మేడం అట్లా అని. నరాల వీక్నెస్ బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. అమ్మాయి హెల్దీగా ఉందా? అమ్మాయి కళ్ళు కనబట్టలేదు, బోర్డు మీద చదువు కనబట్టలేదు అని అమ్మాయి చదువు మానేసి అమ్మాయి ఒళ్ళు మానేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చేయాల్సిన పని చెయ్యి. ఇప్పుడు అదవ్వ మాటలు వద్దు, సరేనా? ఇప్పుడు ఉన్న పనులు చేయండి. ఇప్పుడు ఆ పిల్లలకి పెళ్లి చేయండి, వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు. నువ్వు ఏమి సంపాదిస్తావో, నువ్వు ఏమి తింటావో, కలో గంజ ఏదో ఒకటి వాళ్ళకి పోయి నా దాంట్లో అమ్మాయి వచ్చినా కూడా మేడం అలాగే ఆ పిల్లకి ట్రీట్మెంట్ చూపించి అట్లీస్ట్ ఆ కళ్ళకి ఏదైనా చేయండి. ఇస్తాం మేడం, నేను కూడా అక్కడే చూసి ఓకే, వెరీ గుడ్. సరే, వెరీ గుడ్. అమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళి అతను ఉన్న చోట ఉండాలి. నేను మీకు చెప్తున్నా, మళ్ళీ మీ ఇష్టం వచ్చిన చోట మీరు వెళ్ళి ఉండి అతను వచ్చి చేయమంటే చేయడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఓకే? వెళ్ళి అతను చెప్పినట్టు ఆ ఇంట్లో వెళ్ళి ఉండండి. ఆ స్థలం తెలివిగా రాయించుకోండి. అతను రాయిస్తానంటున్నాడు, మీకు కొద్దో గొప్ప చదువు ఉంది కాబట్టి అది రాయించుకోండి. మరి అతని దగ్గర ఒక తండ్రిగా అతను మీకు ఏం చేయాలి అడగండి, అడిగి చేయించుకోండి. అంతే. ఇక్కడ ఎవరు అనకండి ఇది చేయండి అది చేయండి అని చెప్పలేం. ఆయన ఊరికి పోయినా మారిపోతే మేడం. ఇప్పుడు మా ఇన్ని లక్షల మంది చూస్తున్నారు ఇక్కడికి, మీరు ఒక నమ్మకంతో వచ్చారు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చూస్తుండగా అతను ఒప్పుకున్నాడు. రేపు ఇది చేయకపోతే మీకు ఇదే ఒక ప్రూఫ్. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టచ్చు, లేదా మళ్ళీ మా దగ్గరికి వచ్చి మీరు చెప్పచ్చు. అంతేగాని ఇక్కడికి వచ్చి ఇప్పుడు చెయ్యకపోతే అంటే నాకు అర్థమవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేము చెప్తే చేస్తారనే కదా వచ్చారు. మా ముందే కదా ఒప్పుకుంటున్నాడు. ఆ నమ్మకం లేనప్పుడు ఇక్కడికి ఎందుకు మీరు రావడం? ఆయన మీద లేదు మేడం. అమ్మ, మీరు అతి మాట్లాడుతున్నారమ్మా. నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పింది అతను చూసుకుంటానా అన్నప్పుడు మీరు వెళ్ళి అతని దగ్గర ఉండి అతను చూసుకుంటున్నాడా లేదా చూడండి. చూడకుండా ఇప్పుడు మనం ఊహించుకొని భవిష్యవాణి చెప్పలేం కదా. ఇతను చూసుకోడు, లేకపోతే ఆవిడ రానివ్వదు, ఇవన్నీ మీరెందుకు మాట్లాడతారు? అలా చేసిన రోజు మాట్లాడండి. ఇప్పుడు చేస్తానని ఒప్పుకుంటున్నాడు కదా అతను. ఈమెకు లేజర్ ఆపరేషన్ కూడా చేయించమని చేస్తానని చెప్పాడు కదా, చేస్తానని చెప్తున్నాడు కదా. ముందు మీరు వెళ్ళి అక్కడ ఉండండి, ఉంటే అతను చేస్తాడు. ఏదైనా ప్రేమతో అడిగి చేయించుకోవచ్చమ్మా. ఇప్పుడు 24 గంటలు నువ్వు ఎదవా, నువ్వు దొంగ, నువ్వు నాకు చెయ్యి అంటే ఎందుకు చేస్తాడు? అది చెయ్యండి. మరి మంత్లీ షాపులు ఉన్నాయి మేడం, 1-2 షాపులు ఉన్నాయి. చూసుకుంటే వాళ్ళ మెటీరియల్ తెచ్చేస్తా. మంచిగా క్రమశిక్షణతో ఉంటే ఏమైనా చేయొచ్చు మేడం. షాప్ చూసుకోమంటున్నాడు, చూసుకోండి, డబ్బులు వస్తాయి కదమ్మా. అతను షాప్ డబ్బులు మెటీరియల్ తెచ్చేస్తా, షాప్ చూసుకోండి, క్రమశిక్షణ చేయండి. కొన్ని అలవాట్లు మానేయండి, అవి తాగడము నాకు నచ్చాయి. అవి చెప్తున్నాడు. చెప్పండి మమ్మీ. ఇంత ముందు తాగిరు మేడం వీళ్ళు, ఆ తాగి ఆ బాడీ తయారు చేసుకుని మేడం అట్లా వాళ్ళు. అయిపోయింది కదా వీళ్ళు అంటే. ఆవిడ గురించి వదిలేయి, నీ వైఫ్ గురించి నీ గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా. ఇప్పుడు నీ దగ్గర షాప్ ఉంటే మీ అమ్మాయిలకు అప్పచెప్పు, చూస్తారు. చూసుకోమని మేడం. 2 షాపులు ఉన్నాయి మేడం. ఇంకోటి కూడా అక్కడ వేరే షాపులు పెట్టినా ఏం లేదు. ఇక్కడ బిజినెస్ నడకొచ్చిన వేరే ఊర్లో అక్కడ ఎవరు లేరు పని వాళ్ళని పెట్టిన. లాక్డౌన్ వల్ల చూడండి, అదే ఊర్లో చూస్తా, అదే షాప్ కావాలి, అదే షాప్ కావాలి. సో మీరు ఆ షాప్ ఇవ్వండి, ఆ స్థలం ఇవ్వండి, వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేసుకొని బతకనివ్వండి. అలా చేయని రోజు ఇంకా మీ తప్పు లేదు కదా. లేదు, బతకమని మేడం. వాళ్ళు మంది గారు మా పిల్లడం మా ఫ్యామిలీ కాదనట్లేదు.
కొన్ని క్రమశిక్షణ ఉండాలి. వాళ్ళకి అడిగాడు ఇట్లా కుక్కలు వేసి తిట్టడం చేయడం అందరు మన వాళ్ళని అనుకొని ఒకటి ఇల్లు ఉన్నప్పుడు ఉండాలి. దానికి ఇంకా సపరేట్ కదా. ఇప్పుడు మనం ఎట్లా కూర్చొని క్రమశిక్షణ మాట్లాడతాం కదా, అక్కడ కూడా అదే పద్ధతి ఉండాలి. ఇది ఇదేవతి అదేవతి ఇట్లా వేస్ట్ మాట్లాడుకోవద్దు అక్కడ. నేను అనడం అది వేస్ట్ మాట్లాడి వాళ్ళ కుక్కల మీద ఆమెతో నాకు మతలబ్ లేదు మేడం. ఆమె తప్పు ఆమెను ఎప్పుడు భయపడటం. ఇప్పుడు అమ్మా ఇప్పుడు అతను ఏమన్నా తప్పడిగాడా? మంచిగా ఉండండి అన్నాడు. ఉంటామనండి, అయిపోయింది కదా. అరే ఉంటామని చెప్పండి, అయిపోయింది. ఇంకెందుకు ఇంకా దానికి ఎందుకు ఆర్గ్యుమెంట్? ఇప్పుడు ఆయన వాళ్ళ ఆవిడికి భయపడుతున్నాడు, పక్కింటి ఆవిడకి భయపడతాడు. ఎందుకు ఈ డిస్కషన్ అంతా? మీ పని మీరు చూసుకోండి. భయపడవాని అయితే పాప పెళ్లి చేయకుండి వచ్చి తిరగకుండి ఇక్కడ వరకు రాకుండి భయపడవాడిని ఉంటే సరే ఓకే అగ్రీ. సో మీరు చెప్పిన పద్ధతిగా పెద్ద మనిషిగా వాళ్ళకి చేస్తానని చెయ్యండి సార్. వాళ్ళు పద్ధతిగా లేనప్పుడు వాళ్ళ కర్మ, అంతే కదా. పద్ధతిగా ఉన్నప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, మేము మిమ్మల్ని వదలం. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు అనిపిస్తారు, అంతే కదా. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్లగలమండి, తాగించగలమా? లేదు కదా, అవునా కదా? సో అందుకని మిమ్మల్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగానే మీతోనే తాగించలేం, వాళ్ళతోనే తాగించలేం. ఇక్కడ మంచిగా ఉండాలని అందరికీ ఒక అభిప్రాయానికి వచ్చి అందరూ మర్యాదగా బతుకుదాం అనుకుంటే బతుకుతారు. లేని పక్షులు ఎవరికాళ్ళు మళ్ళీ ఏ పిచ్చి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంక అప్పుడు మా ప్రసక్తే లేదు. బట్ మీరు ఏది ఒప్పుకుని ఇక్కడ ఏదైతే ఒప్పుకున్నదో అది చేయకపోతే మటుకు మీరైనా తీస్తాం, వాళ్ళైనా తీస్తాం. లేదు కంపల్సరీ చేస్తాం మేడం. వీళ్ళు కూడా మంచిగా ఉండమని అక్కడ, అంతే ఏం లేదు. మళ్ళీ చెప్పొద్దు, వాళ్ళు ఉంటారు. మీరు మంచిగా ఉండండి. ఎవరు మంచిగా లేకపోయినా మేము వదిలేది లేదు, అంతే. ఓకే బయలుదేరా, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి, దారి చూపేదండి. ఈ కేసు మనం చూసాము, భవానీ ఝాన్సీ. నిజంగా ఆడపిల్లలిద్దరిని చూస్తుంటే జాలేస్తుంది. కానీ అదేలేండి, ఎవరి కర్మకి ఎవరం బాధ్యులం కాదు అంటారు. ఎందుకేనేమో అంటే పాప వాళ్ళ తలరాతలు వాళ్ళ చేతుల్లో లేవుగా, ఆ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తలరాతలు అట్లా తయారయ్యాయి. సరే ఇందులో ఏం జరిగింది ఒక 16 సంవత్సరాల ముందు అన్నది నిజంగా ఎవరికీ తెలియదు. కానీ ఒక ఆడదొచ్చి అలా కూర్చొని ఇలా నా జీవితంలో జరిగింది అని చెప్పిందంటే ఎంతో కొంత అందులో నిజం లేకపోతే అలాంటి ఒక విషయాన్ని నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. అలాగే ఇప్పుడు ఇతన్ని చూస్తే ఏమో ఈ 16 ఏళ్లలో అతను ఏదో కొంచెం మార్పు వచ్చిందేమో, అందుకని అంత సిన్సియర్ గా నా పెళ్ళాన్ని పిల్లల్ని చూసుకుంటానని అంటున్నాడు. ఈ కేసులో నిజంగా నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. సంతోష్ ఇలాంటి పరిస్థితి, లేకపోతే ఆ పిల్లల పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ లేకపోతే ఏ ఆడపిల్లలకి రాకూడదని అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా అతనిలో నిజంగా వచ్చిన ఆ మార్పు నిజమయ్యి అతను ఆ పిల్లల్ని ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటాడని. అలాగే సంతోషి గారు కూడా చాలా బ్రోకెన్ హార్ట్ అయిపోయింది ఆవిడ. అంటే ఆవిడకి ఈ వరల్డ్, ఈ ప్రపంచమే చాలా ఒక భయంకరమైన ఒక దృష్టితో ఆవిడ చూస్తుంది. అందుకనే అల్లుడి మీద అనుమానం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఆవిడ కూడా కొంచెం ఆవిడ మైండ్ పీస్ఫుల్ గా మారి ఆవిడ కూడా కొంచెం ప్రశాంతంగా ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేయాలని, అలాంటి ఒక దారి ఆ కుటుంబానికి కల్పించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ త్వరలో ఇంకో కథ మీ ముందుకు వస్తాం. నమస్తే. కలకాలం తనకి తోడుగా నీడగా ఉంటానని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే కొంతకాలానికి తనని కాదని రేణుక అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడని, తనకి అన్యాయం జరిగిందని, తనకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది సంతోషి. తన భర్త రమేష్ కి జహీరాబాద్ ఊరు ప్రజలు అండగా ఉండడం వల్లే ఇలా జరిగిందని చెప్పడంతో మా బతుకు జట్కా బండి టీం జహీరాబాద్ వెళ్లడం జరిగింది. మా సభ్యులు రమేష్ ఊరి ప్రజలతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అందరికి నమస్కారం సార్. నా పేరు రేణుక. మా ఊరు హద్నూరు. ఫస్ట్ అయింది మ్యారేజ్, తర్వాత సెకండ్ మ్యారేజ్ నాని. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటిదో నాకు తెలియదు సార్. అది ఏమేమి జరిగిందో ఫస్ట్ నేను రాకముందు జరిగింది మొత్తము. మా దగ్గర దాకా వచ్చిన దాకా నేను వచ్చిరని మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేరు, కానీ పెద్ద మనుషులు వీళ్ళ దగ్గర వచ్చి ఒప్పించిండ్రు. పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా ఏమంటే కూడా సంవత్సరం చూసి పెళ్లి చేసిండ్రు. మా ఆయనకి నేను చేసుకుని వచ్చిన
వచ్చినాక ఇప్పుడు నాకు 2 పిల్లలు, నాకు ఒక బాబు ఒక పాప. ఇన్ని రోజుల దాకా రాలేదు ఆమె, ఈ రోజు వచ్చింది. కావాలంట ఆమెకు ఆస్తి కావాలంట. ఆస్తి లేదు ఏం లేదు. మా ఆయన హ్యాండిక్యాప్ ఉండు. ఏదో నేను టైలరింగ్ చేస్తా సార్, కుడతా నేను బట్టలు కుట్టి అప్పు తెంపినా. నేను 1 లక్ష అప్పుండి అప్పు తెంపిన మొత్తము. ఉన్న సంవత్సరం అంతా నిలబెట్టినాక ఇప్పుడు గుర్తుకొచ్చిందని వచ్చిందంట సార్ ఆమె. మళ్ళీ 30,000 బ్యాంక్ లో తీసుకుని 1,5 లక్ష నింపిన. బ్యాంకు కూడా వడ్డీతో సహా నింపిన. నా చేతుల మీద టైలరింగ్ పని చేసి కుట్టి ఏదో 10 దొరికింది కూడా చేసిన నేను. మా పిల్లలకు చదువుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వేసినాం సార్ మా పిల్లలకు కూడా. ఇక నేనే ఏదో సాగు చేస్తున్నా ఇంతే సార్. మా ఆయన కూడా ఏం లేదు. అతను కూడా రేవు చీకటి కనులు. ఒక పూట చేస్తే ఒక పూట తింటాడు అంతే. ఏం లేదు, మాకు కూడా ఆధారం లేదు. నేను చేసిన దానికే నడిపిస్తున్నాం అంతే. ఇంకేం లేదు. ఇక్కడ ఉన్నది ఏం లేదు, పోయింది ఏం లేదు. ఉన్న రేకులు ఆ పెద్దవాళ్ళకి సంపాదించింది, అది కూడా డివైడ్ అయింది 3 అన్నతమ్ములతో. ఉన్న ఒక గుడిసె ఉంది అంతే. ఆ గుడిసెలోనే బతుకుతున్నాం మేము. ఇంకేం లేదు సార్ మాకు. మేము కులపొలం సార్. రమేష్ కొలేకర్ అయితే తల్లి బిడ్డలు వచ్చిర్రు సార్. వాళ్ళ చిన్నమ్మ మరంటే తల్లి బిడ్డలు వచ్చిర్రు. వాళ్ళు రాత్రికి ఉన్నారు. మస్కులో ఎందుకోసం జగడం ఆడిరు. అయితే రమేష్ మీద నీవు ఆత్మహత్య చేసుకొని చచ్చిపో, నీవు ఉండకూడదు, నేను ఉండ నీ దగ్గర అని కిలోసేన్ పోసిరు సార్. కిలోసేన్ పోస్తే ఈ రమేష్ ఏం చేసిండంటే వాళ్ళ దగ్గరికి దులిపాయించుకొని చక్క పోలీస్ స్టేషన్ పోయాడు సార్. తల్లి బిడ్డలు ఒక ఆటో తెప్పించి మొత్తం సామాన్ అంతా సదిరి ఆటోలో నింపిరు సార్. అయితే నాకు వచ్చి వేరే వాళ్ళు చెప్పారు సార్. వేరే వాళ్ళు చెప్తే ఇట్లా మీ కులపాయనకు ఇట్లా చేస్తున్నారు శశికళ అని చెప్తే నేను చక్కగా పోలీస్ స్టేషన్ పోయిన సార్. పోలీస్ స్టేషన్ పోతే ఒక కానిస్టేబుల్ కి ఇచ్చి అక్కురు అని మా ఊళ్ళో పెద్ద మనిషి ఉంటాడు సార్. అయితే ఇంటికి తోలిచ్చినాక తర్వాత సామాన్ అంతా తీసి రిటర్న్ ఇంట్లో వేపించిన సార్. ఇంట్లో వేపించిన తర్వాత వాళ్ళు తాళం వేసుకొని తెచ్చి పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ లో చేసిన సార్. పోలీస్ హ్యాండ్ ఓవర్ లో చేసిన తర్వాత వాళ్ళ తల్లి బిడ్డలు వచ్చిర్రు, నా దగ్గరకు వచ్చిర్రు. మరి ఆపొద్దు కిలోసారి ఎందుకు పోసినావు, నువ్వు ఎందుకు పోయినావు అని మేము అందరం కూర్చొని అడిగినాం సార్. లేదు ఇప్పటి సంది మంచిగా ఉంటాను, నేను కాపురం చేస్తా, మంచిగా ఉంటాను అని చెప్పింది సార్. చెప్తే సరే మంచిగా ఉంటాను అని ఇక్కడ సంతకం పెట్టని చెప్పిన సార్. చెప్తే ఆ సంతకం పెట్టి ఇక వచ్చింది సార్. పిల్లలకు ఆడనే విడిచిపెట్టి వచ్చింది. ఆల్మొగలకు 2 కలిపినాం. కలిపి ఊళ్ళో పెద్ద మనుషులు నేను అందరం కలిపినాం. ఆల్మొగలు కలిపి వాళ్ళకి ఇంటికి తోలిచ్చినాం సార్. పోయిన తర్వాత ఇక ఆమె ఏం చేసిందంటే భర్తకి ఏం చెప్పిందంటే నేను పిల్లలు తోలుకొని వస్తా, ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం కదా, నేను పిల్లలకు తోలుకొని వస్తా అని ఉన్న సామాను అవి 2 పిల్లల మీద ఆపరేషన్ చేసిన సర్టిఫికెట్లు, ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు అన్ని తీసుకొని బ్యాగులో పెట్టుకొని 2 బ్యాగులు తీసుకొని నా దగ్గరకు వచ్చింది సార్. ఎందుకు ఇంతగానం 2 బ్యాగులు తీసుకొని పోతున్నావు సంతోషాన్ని నేను అడిగిన. లేదక్క మరంటే పిల్లలు ఉన్నారు కదా అని రేపెల్లుండి తోలుకొని వస్తా అని చెప్పింది. సరే తోలుకోరా తోలుకోరా అని చెప్పిన సార్. పోయింది. అయితే వారం 15 రోజుల నెల రాలేదు. ఎందుకోసం రాలేదని 2 సార్లు ఫోన్ చేసినాం సార్. అప్పుడు ఫోన్లు లేకుండా కాయిన్ బాక్స్ తోని ఫోన్ చేసినాం. ఫోన్ చేసిన తర్వాత వస్తా అన్నది. ఈడ గప్పుర్ సాబ్ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు సార్ మా దగ్గర. ఆయన పెద్ద మనిషికి తోలుకొని అంటే తోలుకోరాపో రమేష్ అని తోలిచ్చినాం సార్. తోలిస్తే ఆ తోలుకోరాని పోయాడు. బూత్ మాటలు తిట్టి రమేష్ కు కొట్టడానికి అందరు తయారయ్యారు. నేను రాను, నీ దగ్గర కాపురం చేయని, నేను రానని చెప్పిస్తుంది సార్. చూసిన తర్వాత వాళ్ళ అమ్మ ఆరోగ్యం పరిస్థితి బాగా లేకుండే సార్. ఇక రొట్టెకి తిప్పలు కాబడితే వేరే సంబంధం చేసుకున్నాడు సార్. నా కొడుకు నేనుంటి పెళ్లి చేసుకుంటే అప్పుడు ఏమన్నాడు, వాడు ముందలు పోతాడు, నేను వెనక పోతా అని రొట్టె ఆడుకొద్దేస్తా అని మాట్లాడి పెళ్లి చేసుకున్నది పిల్ల. నాకు కొట్టి చేసి ఎంటికెళ్ళని పీకేస్తే మా తమ్మంతా కుత్తి ఆపరేషన్ చేసి కొట్టుకుపోయినా నేను. ఇంకా ఉన్నది ఎవరు రాలేదు, 1 ఉన్నారు కొడుకులు నాకు. వాళ్ళు ఇయ్యారంటే లేదు నేను ఎట్లవి చూసుకుంటా అమ్మా, మీరు ఇచ్చేయండి కదా, ఆమె రాదు చెయ్యేది అని నేను ఇంతనే వాళ్ళ తల్లి తండ్రికి అన్నా. వాడు ఉంటాడు, ఆడన్న పాత చేస్తే తింటాము కూర్చుంటాము. ఆమె ఫేస్ కూడా మొన్న వస్తేనే చూసిన నేను. ఇప్పటిదాకా మాత్రం ఫేస్ కూడా చూడలేదు ఇప్పటి వరకు. ఆమెకు నాకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ముచ్చట్లేదు, ఏం లేదు సార్. దయచేసి ఏం న్యాయం చేస్తారో మీకే తెలుసు మేడం, నాకైతే ఏం తెలియదు. నేనైతే నా చేతులు రెక్కగా బతుకుతున్నాను. నాకైతే దానికంటే ఎక్కువ ఏం లేదు మేడం.